జగదీష్ 500 ఏంటి బాబా? నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తాను జగదీష్, ప్లీజ్. పక్కా? పక్కా. ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తావా? ఇస్తా. ఓకే. సౌమ్య ఇక్కడ ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తాను జగదీష్, ప్లీజ్. అంతేగా నువ్వన్నా కదా ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తాను, నాకు ఇప్పుడు కావాలంతే. పరమ దుర్మార్గుడు సార్ వీడు. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పెళ్ళికి ముందు మా ఆయన ఎలా ఉండేవాడో చూపిస్తాను, చూడండి. చూసుకోండి క్లిప్ ఒకసారి. పెళ్ళైన తర్వాత ఎలా అయ్యాడో చూడండి ఒకసారి. హలో నాన్న చెప్పు నాన్న. ఓకే అడుగుతాండి. ఓకేనా? జగదీష్, నాన్న ఊరి నుంచి వస్తున్నాడంట, ఏమన్నా తీసుకురావాలా? వద్దు, ఏమొద్దు. వద్దంటలే నాన్న. ఓకేలే, సరే నాన్న, ఉంటా. ఇచ్చిండే ఏమన్నా తీసుకెళ్లేదంటే చెప్పు. ఇవే తగ్గించుకుంటే మంచిది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటుంది, మా ఆయనకి ఇంకో అమ్మాయి దొరికితే నన్ను ఎక్కడ వదిలేస్తాడో ఏంటో అని. కాసేపటికి తర్వాత అర్థమవుతుంది, నేను దొరికేదే ఎక్కువ, ఇంకో అమ్మాయి. టైం వెళ్దామా? ఈ రోజు నేనే డ్రైవింగ్ చేస్తాను, ఓకేనా? వెళ్దాం పద. సేఫ్ గా వెళ్ళాలని లేదా నీకు? ఎందుకు? మీ చేసే పని కన్నా నేనే సేఫ్ గా డ్రైవ్ చేస్తాను, ఓకేనా? మాకన్నా పర్ఫెక్ట్ నీకు రాదులే. ఎందుకు? మీకన్నా పర్ఫెక్ట్ గా నేనే చేయగలుగుతాను. వెళ్దాం పద. ఇప్పుడు ఆ టాపిక్ వద్దులే సౌమ్య. అదే టాపిక్ ఇప్పుడు ఏంటి? అవునా? అయితే నేను చేసే ఒక పనిని చేసి చూద్దాం. ఓకే, చేస్తాను. అరే చెప్పు జగదీష్. చెప్పు. ఇదే నేను చెప్తా ఉన్న దాన్ని పేషెన్స్ గా నేను చెప్పే వరకు వెయిట్ చేయాలి. ఆ పేషెన్స్ అనేదే నీకు లేదు. చెప్పు 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 అంటే నేర్చుకో. ఇంకా నాకన్నా పర్ఫెక్ట్ చేస్తావంట. ఏం చేస్తావో ఏం. జగదీష్, పెళ్ళప్పుడు మా నాన్న నీకు కట్నం ఇస్తూ ఈ చోళ ఏదో చెప్పాడు జగదీష్, ఏంటది? అదా, ఏం లేదు సౌమ్య. కావాలంటే ఇంకొంచెం కట్నం డబ్బులు ఎక్కువ తీసుకో, కానీ మా కూతుర్ని మాత్రం ఇంటికి పంపించద్దు అని చెప్పాడు సౌమ్య, అంతే. ఎన్నిసార్లు చెప్పాలండి మీకు? ప్రతిదీ చెప్పి చేయాలా ఏంటి? నాకు నచ్చినట్టు చేస్తాను. ప్రతిదీ చిన్న విషయం కూడా చెప్పాలా మీకు? ఏంటన్నా ఏంటి నాకు ఆమెకు నచ్చినట్టు ఆమె చేస్తుంది, అన్ని నీకు చెప్పు చేయాలా? ఏం అవ్వదులే, ఆమెకు ఎలా కావాలో అలా ఉంటుంది, ఏం చేయాలో అది చేస్తుంది. ఓకే? ఎవరు సౌమ్య? మీ అమ్మ. అన్ని తనకు చెప్పినట్టే చేయాలి. నీకు ఇంగ్లీష్ బాగా వస్తుంది కదా? బాగా వస్తుంది. ఒక క్వశ్చన్ అడుగుతాను, తెలుగులో చెప్తావు కదా? ఐ డోంట్ నో అంటే ఏం శరత్? నాకు తెలీదు. తెలీదంటావా నీకు? తెలీదంటావా? కష్టపడి చదివిస్తే ఏం చదువుకున్నారా? స్కూల్ కి కాలేజ్కి వెళ్తావు, తెలీదంటావా నువ్వు? కట్టప్ప చింత పక్కటంట రిత్విక్ రూమ్ లో ఎవరో ఉన్నారు. రిత్విక్ చూడు, ఎవరో ఉన్నారు రిత్విక్ రూమ్ లో. ఉన్నారు కదా రిత్విక్? మరి లైట్స్ ఫ్యాన్స్ ఆఫ్ చేయడానికి కావాలా నీకే? అన్ని వేసుకో పదా. జగదీష్, నాకు నైట్ ఏం కళ వచ్చింది తెలుసా? ఏమి? నువ్వు నాకు కొత్త ఐఫోన్ కొనిస్తున్నట్టు కళ వచ్చింది. ఓ, నాకేం కళ వచ్చింది తెలుసా? అవునా? ఏంటి? ఆ ఫోన్కి బిల్ మీ నానే కట్టినట్టు వచ్చింది. పోలే, అద్దరిపోలే, కళ వచ్చిందంట. కళ నాకు కూడా మంచి రోజులు వస్తాయి.
అవి ఎక్కడో ట్రాఫిక్లో ఆగిపోయినట్టున్నాయి. ఈరోజు కాకపోతే రేపైనా వస్తే మంచి రోజు నాకు కూడా. ఏమండి, నేను అందంగా ఉన్నానని పెళ్లి చేసుకున్నారా, తెలివైందానని పెళ్లి చేసుకున్నారా? ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇస్తానులే. మా అమ్మ సెలెక్ట్ చేశారని చేసుకున్నాను, కానీ తర్వాత తెలిసింది నీకు ఆ రెండు లేవని. ఇది నాకన్నా చాలా